సాడిస్ట్ బావ పార్ట్ 75. అప్పుడే షవర్ చేసి రాగానే తన రూమ్లో ఉన్న మైరాని చూసి దగ్గరకు వెళ్ళాడు. తనకి వెనకగా దగ్గరగా నిల్చున్నాడు. మైరా చేతిలో ఉన్న ఫోటో చూస్తూ మైరా చుట్టూ చేతులేసి హగ్ చేసుకొని తన షోల్డర్పై చిన్ పెట్టుకొని ఉన్నాడు. అప్పుడే షవర్ చేసి వచ్చాడేమో. జుట్టు నుండి డ్రాప్ అవుతున్న నీళ్లు మైరా చర్మానికి చల్లగా తగులుతుంటే కళ్ళు మూసుకుంది. అతడి శ్వాస వెచ్చగా తాకుతుంటే అలానే వెనక్కి వాలింది. మైరా చేతిలో ఫోటో నెమ్మదిగా జారుతుంటే కిషాంత్ అందుకొని మామ్ అని అన్నాడు. కళ్ళు తెరిచి చూసింది కిషాంత్ వైపు. ఫోటో వైపే చూస్తున్నాడు. చూపు తిప్పి ఫోటో వైపు చూసింది. కిషాంత్ థమ్ ఫింగర్ తల్లి ఫేస్పై కదలాడుతూ ఉంది. చనిపోయింది అని చెప్పాడు స్లో వాయిస్తో. అప్పుడే హెయిర్ నుండి వస్తున్న చల్లటి నీళ్ళకి పోటీగా వేడి సెగ కలిగిన అతని కన్నీటి బొట్టు తన మెడను చేరగానే వెనక్కి తిరిగి చూసింది మైరా. అప్పటికే తన కన్నీరు తుడిచేశాడు కిషాంత్. ఏడుస్తున్నావా అని అడుగుతూ ముందు నుండి హగ్ చేసుకుంది. నో అని అంటూ కాసేపు ఆగి, అభిబ్రో మామ్, ఆబ్వియస్లీ నాకు కూడా. ఆమె ఎంత ప్రేమ చూపించినా కనిపెంచిన తల్లిని మర్చిపోలేం కదా. నా టీనేజ్ అంతా అమ్మతోనే గడిపాను, ఎలా మర్చిపోతా అని అడిగాడు. కిషు, నీకోటి చెప్పనా అని అడిగింది మైరా. అని అన్నాడు ఫోటో పక్కన పెట్టి తనని హగ్ చేసుకొని. నేనే కాదు, ఏడిస్తే నువ్వు కూడా బాగోవు అని చెప్పి తలెత్తి కిషాంత్ వైపు చూసింది. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, నాదోకే చెప్పేస్తున్నావా అని అడుగుతూ, నేనేం ఏడవలేదు అని చెప్పాడు. ఐ కెన్ సెన్స్ యువర్ ఫీలింగ్స్, నీ టీయర్స్ కూడా అని చెప్పింది అమాయకంగా. ఆల్ రైట్ అని చెప్పి చిన్నగా నవ్వగానే తలదించి చూసింది మైరా. కిషాంత్ బాడీ తన నేరుగా తాకుతుంటే గుటుకలు మింగుతూ చూస్తుంది. వెంటనే దూరం జరగడానికి ప్రయత్నించింది. వదలకుండా ఏమైంది అని అడిగాడు. ప్లీజ్ అని మాత్రం అనగలిగింది. తన ఇబ్బంది గమనించి వదిలేశాడు. వెంటనే వెనక్కి తిరిగిపోయిన తనని చూస్తూ, నేనేమైనా రాంగ్గా బిహేవ్ చేశానా అని అడిగాడు తన ఇంటెన్షన్ అర్థం కాక. వాయిస్ డల్గా అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. మళ్ళీ అలా నేరుగా చూడలేక తలదించుకున్న తనని చూసి దగ్గరకు వెళ్తుంటే చేతులు అడ్డంగా పెట్టి, ముందు షర్ట్ వేసుకో నువ్వు అని అంటూ బెడ్ కార్నర్లో ఉన్న షర్ట్ తీసి ఇచ్చింది. అప్పుడు అర్థమైంది కిషాంత్కి మైరా ఇబ్బంది. ఏం మాట్లాడకుండా తను ఇచ్చిన షర్ట్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్అప్ అయి వచ్చాడు. మిర్రర్ ముందు నిలబడి హెయిర్ కోమ్ చేసుకుంటే అద్దంలో నుండి అతన్ని చూస్తున్న తనని చూసి ఐబ్రో వింక్ చేశాడు ఏంటి అన్నట్టు. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది అని అంది. కిషాన్ చిన్నగా నవ్వి, నేను బాగోనా అని అడిగాడు. సమాధానం చెప్పలేదు. ఎలానో రెడీ అయ్యాడు కాబట్టి నడిచింది బయటకు. స్టెప్స్ దిగుతున్న తనని చూసి వెనకే నడుస్తూ, చెప్పలేదు నువ్వు ఇంకా అని అంటున్నా పట్టించుకోకుండా వెళ్తున్న మైరా పెదాలపై నవ్వు తెలుస్తుంది. కిందకు వచ్చేసరికి అందరూ తింటూ కనిపించారు. వాళ్ళని చూసి హ్యాపీగా నవ్వుతూ, థ్యాంక్ గాడ్ తింటున్నారా, ఇప్పుడు మిమ్మల్ని బ్రతిమలాడుకోవాలనుకున్నాను అని చెప్పింది. హహా, ఫుడ్ విషయంలో అంత అడిగించుకోం సిస్టర్, నీకు అంత శ్రమ ఇవ్వంలేం అని ఒక అబ్బాయి అంటూ తింటుంటే కిషాంత్ అతని పక్కన కూర్చుంటూ, మరే విషయంలో శ్రమ పెట్టినా నేను ఊరుకోను అని అంటూ తన పక్క చైర్ వెనక్కి లాగి కూర్చో అన్నట్టు లిప్ మూమెంట్ ఇవ్వగానే కిషాంత్కి టిఫిన్ సర్వ్ చేసి తన పక్కనే కూర్చుంది మైరా. తినకుండా తననే చూస్తున్న మైరాను చూసి, తిను అన్నట్టు ప్లేట్ వైపు చూపించాడు. నువ్వు తిను అని చెప్పి చూపు తిప్పిపోతుంటే ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేయబోయాడు కిషాంత్. వెంటనే అలర్ట్ అయ్యి వద్దు అన్నట్టు కిషాంత్ హ్యాండ్ పట్టుకొని, తింటాను అని చెప్పింది. జెన్నీ గమనిస్తూ, మీరు ఇలా బిహేవ్ చేస్తూ నాకు జోసెఫ్ని గుర్తొచ్చేలా చేయకండి, అసలే చాలా గుర్తొస్తున్నాడు ఈ మధ్య అని తినకుండా ప్లేట్లో గీస్తూ చెప్తుంటే, ఒకసారి వెళ్ళొచ్చుగా అని అడిగాడు కిషాంత్ కళ్ళల్లో స్పార్క్తో. నిజంగా వెళ్ళనా అని అడిగింది జెన్నీ. నీకు తెలుసు నీ ఇష్టాలను నేను అపోజ్ చేయనని అని క్లారిటీ ఇచ్చాడు. ఐ నో, బట్ నేను వెళ్తే నువ్వు లోన్లీగా ఉంటావని అని చెప్పింది. కిషాంత్ మైరా వైపు చూసి, అలవాటు చేసుకుంటాను అని అన్నాడు. ఆ మాటకే మనసంతా ఏదోలా అయిపోయింది మైరాకి.
అందరూ తినడం అయిపోవడంతో వెళ్తూ మైరాకి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. జెన్నీ కూడా వెళ్ళబోతే ఆపి, నా పర్మిషన్ కోసం వెయిట్ చేసావా ఇన్ని డేస్ అని అడిగాడు. అవును అనలేక కాదు అనలేక సతమతమవుతున్న జెన్నీ ఇబ్బంది అర్థమై, టికెట్స్ బుక్ చేస్తా అని చెప్పాడు. అని వెళ్ళిపోయింది జెన్నీ. మైరా వైపు చూసి, తినవా నువ్వు సరిగ్గా, అందుకే ఇంత బక్కగున్నావు అని మైరా హ్యాండ్ పట్టుకొని లిఫ్ట్ చేయగానే మైరా వెనక్కి లాక్కొని, నేను చబ్బిగా ఉంటాను, అంత బక్కగా ఉండను అని చెప్పింది పౌరుషంగా. ఈజ్ ఇట్ అని అనగానే చుట్టూ చూసి అక్కడెవరూ లేకపోవడంతో పూర్తిగా కిషాంత్ వైపు తిరిగి కూర్చొని, ఎందుకన్నావు అలవాటు చేసుకుంటా అని, అంటే ఇండైరెక్ట్గా నన్ను రావద్దంటున్నావా అని అడిగింది బుజ్జి బుజ్జి పెదాలకు ఎక్కువ పని చెప్పేస్తూ. నీకు తెలుసు ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడికి వచ్చావు, అండ్ రిమెంబర్ సిచ్యువేషన్స్ మనకి ఎప్పుడు ఫేవర్గా ఉండవు అని చెప్పగానే తండ్రి రాంచి వెళ్ళడం వల్లనే తనకి ఇక్కడికి రావడానికి వీలైందని తెలిసిన మైరా మరో మాట మాట్లాడలేకపోయింది. హనీ అని పిలిచాడు నెమ్మదిగా. చూసింది ఆలోచించేదల్లా. అప్పుడప్పుడైనా ఇలా వస్తుంటావా, నిన్ను చూడకపోతే లోన్లీ ఫీల్ ఎక్కువైపోతుంది హార్ట్లో అని మిస్సింగ్ ఫీల్తో చెప్తున్న కిషాంత్ మాటలకి అలానే చూస్తుండిపోయింది సమాధానం చెప్పకుండా. ఇంతలో ఫోన్ రింగ్ అయితే ఉలిక్కిపడి చూసింది. తల్లి హేమలత చేస్తుండడంతో ఆన్సర్ చేయకుండా సైలెంట్లో పెట్టేసింది. ఎవరు అని అడగలేదు కిషాంత్. ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నారు. హ్యాండ్ వాష్ చేసుకొని హాల్లోకి వెళ్తున్న కిషాంత్ హ్యాండ్ పట్టుకొని ఆపింది మైరా. సుభాష్ చేత కారు తెప్పించుకొని తిరిగి అతనితోనే కలిసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అభి. దారిలో ప్రీతి అడ్రస్ ఏమైనా తెలిసిందా అని అడిగాడు. లేదు సార్, తన మదర్ని కూడా అడిగాం, ఫ్రెండ్ మ్యారేజ్ అని వెళ్ళిందని చెప్పారు. ఎక్కడా అని అడిగితే తనకు కూడా తెలియదని స్కిప్ చేసేసింది అని చెప్పాడు సుభాష్. మరో 1 వీక్ చూద్దాం, వచ్చిందా గుడ్ లక్, లేదంటే చచ్చిపోతుంది నా చేతిలో అని చిన్నగా అన్నాడు అభి. ఏమైంది సార్, వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు, ఏమైనా సీరియస్సా అని అడిగాడు. అని మాత్రం అనగలిగాడు అభి. సుభాష్ రెట్టించలేదు. ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అభి తన క్యాబిన్కి వెళ్ళాడు. అనుకోకుండా లాకర్ రూమ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరూ లేకుండా తను మాత్రమే వెళ్ళాడు ఒంటరిగా. అక్కడ కొన్ని ఫైల్స్ తీసి చెక్ చేసి తిరిగి వస్తుండగా మావి మురళీధర్ లాకర్ చూశాడు. డోర్ లాక్ చేసి ఉన్నప్పటికీ డోర్ పైన నాక్ చేసి చూశాడు. ఎందుకో అతని తాలూకా డాక్యుమెంట్స్ లేవని అనుమానం కలిగింది. ఓపెన్ చేసి చూద్దామంటే ఆ లాకర్కి సంబంధించిన కీస్ లేవు తన దగ్గర. కీస్ అన్నీ నా దగ్గరే ఉంటే ఇంకెవరంత డేర్ చేస్తారులే అని అనుకుంటూ తనకు కావలసినవి మాత్రం తీసుకొని బయటకు వచ్చేసాడు. లాకర్ రూమ్ భద్రంగా లాక్ చేసి మళ్ళీ తిరిగి వెళ్దాం అనుకున్నాడు. కానీ అఫీషియల్స్ అని వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఆ పని మర్చిపోయాడు. ఏంటి అన్నట్టు ఐబ్రో అప్ చేశాడు కిషాంత్. తన హ్యాండ్ పట్టుకున్న మైరాని హ్యాండ్స్ని మార్చి మార్చి చూస్తూ. వర్క్ ఉందా అని అడిగింది ముభావంగా. అని చెప్పి తన ఫీల్ అర్థం చేసుకొని, నీకంటే ఇంపార్టెంట్ కాదు, చెప్పి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. అతనితో కలిసి బయటకు వెళ్ళాలనుకుంటున్న మైరాకి ఆ విషయం కిషాంత్కి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతూ ఉండగా కిషాంత్ నేరుగా అడిగేసరికి ఆశ్చర్యంగా చూస్తూ, నీకెలా తెలుసు నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నా అని అడిగింది. కిషాంత్ చేతుకున్న వాచ్లో టైం చూసి విండో నుండి బయటకు చూస్తూ, ఎండ ఎక్కువగా ఉంది, 5కి వెళ్దాం అని చెప్పాడు. కారులో వెళ్ళేదానికి ఎండతో సంబంధం ఏముంది అని అడగాలనుకుంది. కానీ అప్పటికే తన హ్యాండ్ పట్టుకొని జెన్నీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తున్న కిషాంత్ వెనకే బుద్ధిగా నడుస్తూ అడగాలనుకున్న విషయం కూడా మర్చిపోయింది మైరా. కిషాంత్తో పాటు వెళ్ళిన మైరా వాళ్ళతో పాటు బుద్ధిగా కూర్చొని వాళ్ళు చేసే పని చూస్తుంది. ఏం అర్థం కాక, కొంచెం నాకు కూడా చెప్పొచ్చుగా, ఏం అర్థం కావడం లేదు అని జెన్నీని అడిగింది. జెన్నీ కిషాంత్ వైపు చూసింది. సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు, అసలు తమ వైపు చూడడం లేదు. జెన్నీ మైరాపై చూపు నిలిపి, ఇది కిషాంత్ ఐడియానే, ఈ ప్రాజెక్ట్కి కంప్లీట్ తీసుకుంటుంది కూడా తానే, సో తననే అడుగు అని చెప్పింది. మైరా కూడా కిషాంత్ వైపు చూసి బిజీగా ఉన్న తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, లీవ్ ఇట్ జెన్నీ, తనకి ప్రెషర్ ఇవ్వాలని అనుకోవట్లేదు అనే పదం బయటకు రాకుండానే ఒక చేతితో ల్యాప్టాప్తో మరొక చేతితో మైరా చేతిని హోల్డ్ చేసి నడుస్తుంటే బ్లాంక్ ఫేస్తో చూస్తుంది మైరా. తన సందేహం అర్థమై కూడా ఏం మాట్లాడకుండా మళ్ళీ తన రూమ్లోకే తీసుకువెళ్ళాడు మైరాని.
కిషాంత్ బెడ్పై కూర్చొని మైరాని తన ఒడిలో సెటిల్ చేయించి మైరా ల్యాప్లో ల్యాప్టాప్ పెట్టాడు. వెనక్కి తిరిగి అయోమయంగా చూస్తున్న మైరాని చూస్తూ లుక్ ఎట్ డిస్ప్లే అని అనగానే చూపు తిప్పింది. వర్క్ ఇన్కంప్లీట్ కాబట్టి కిషాంత్ తన ఇమాజినరీ విజువల్స్ ఒక్కొక్కటిగా చూపిస్తూ ది సాఫ్ట్వేర్ ఈజ్ అబౌట్ టు లవ్ అని అనగానే టక్కున కిషాంత్ వైపు తల తిప్పి చూసింది. ఈ యాప్లో మనకి కావాల్సిన ఫేస్ సెర్చ్ చేయొచ్చు. దట్ మీన్స్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళ ప్రొఫైల్స్ గ్యాలరీ నుండి కాకుండా డైరెక్ట్గా కెమెరా నుండి అప్లోడ్ చేస్తామన్నమాట. ఒక పర్సన్ తన డీటెయిల్స్ అన్నీ ప్రొఫైల్లో అప్డేట్ చేస్తాడు, లైక్ ప్రొఫెషన్, హాబీస్ ఎక్సెట్రా. ఇట్స్ లైక్ మ్యాట్రిమోనీ, కానీ అక్కడ లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేస్తాం, ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కోసం సెర్చ్ చేస్తారు. అంటే మన టేస్ట్కి తగ్గట్టు మన ఫియాన్సీని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట అని చెప్పగానే కొంచెం రిస్కీగా అనిపించి కిషాంత్ వైపు చూస్తూ వర్కౌట్ అవుతుందంటావా అని అడిగింది. 100లో 10% ఫేక్ ఉంటారు, బట్ 90% జెన్యూన్ ఉంటారని నా నమ్మకం. హోప్ సో అని చెప్పగానే పూర్తిగా వెనక్కి తిరిగి కిషాంత్ ఫేస్ హోల్డ్ చేసి నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవుతావు, ఐ ట్రస్ట్ యూ అని చెప్పి దగ్గరగా ఉన్న నుదిటిపై పెదవులు ఆనించింది. చిన్నగా నవ్వాడు. తర్వాత చాలా మాటల తర్వాత మైరా రెప్పలు వాలిపోతుండడం గమనించి నువ్వు ఇక్కడే పడుకో కాసేపు అని అన్నాడు కిషాంత్. పర్లేదు ఉంటాను అని బలవంతంగా కూర్చోడానికి ట్రై చేస్తుంటే తన హ్యాండ్ హోల్డ్ చేసి పిల్లో అడ్జస్ట్ చేసి పడుకోబెట్టాడు. లేస్తున్న మైరాని చూస్తూ తనకి పక్కనే బెడ్ హెడ్ బోర్డ్కి ఆనుకొని కూర్చొని ఇద్దరికి బ్లాంకెట్ కప్పాడు. ఏదో మాట్లాడుతున్న మైరాని చూస్తూ ఇక్కడే ఉంటా, కళ్ళు చూడు స్ట్రెయిన్ అయిపోయాయి, రెస్ట్ నీడ్ నీకు అని చెప్పగానే కిషాంత్ వేస్ట్ చుట్టూ చేతులేసి హగ్ చేసుకున్నట్టు పడుకుంది. 2 నిమిషాల పాటు చెంతనున్న ప్రేయసిని కళ్ళల్లో నింపుకొని తన పనిలో నిమగ్నమయ్యాడు కిషాంత్. హైయర్ అఫీషియల్స్తో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్న అభి దగ్గరకు వచ్చాడు సుభాష్. మీటింగ్ హోల్డ్లో పెట్టి ఏమైంది అని అడిగాడు అభి. ప్రీతి మదర్ చెప్పింది నిజమే సార్, తను ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళింది అని చెప్పాడు సుభాష్. అభిలో చెలరేగుతున్న కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ ఓకే యూ మే లీవ్ నౌ అని అడగానే సుభాష్ బయటకు వచ్చేశాడు. సుభాష్ బయటకు వెళ్ళగానే నా తల్లికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి నువ్వు నీ ఫ్రెండ్ మ్యారేజ్లో ఎంజాయ్ చేస్తావా? చేయవే, బాగా చెయ్యి, ఇవే నీకు ఆఖరి సంతోషాలు, తర్వాత నా దెబ్బకి ఎలా కోలుకుంటావో నేను చూస్తాను అని అనుకుంటూ మీటింగ్ అన్హోల్డ్ చేసి కంటిన్యూ చేశాడు. మెడలో గిలిగింతలు పెడుతున్నట్టు అనిపిస్తుంటే చేతి స్పర్శకి నవ్వుకుంటూ కళ్ళు తెరవకుండానే కిషాంత్ చేతిని గట్టిగా పట్టుకుంది మైరా. తన విన్యాసానికి నవ్వుకుంటూ ముఖం మీద కొరిగి గెటప్ హనీ అని అన్నాడు చెవి దగ్గర. కిషాంత్ చేతిని ఇంకొంచెం టైట్గా హగ్ చేసుకొని 10 minutes ప్లీజ్ అని అంది. రిక్వెస్ట్ చేసేసరికి కాదు అనలేకపోయాడు. చాలాసేపు తన రూపాన్ని మనసులో పదిలంగా దాచుకుంటూ ఉండిపోయాడు. అన్నట్టుగానే కాసేపటి తర్వాత బలవంతంగా మెలకు తెచ్చుకున్న మైరా కళ్ళు తెరిచి చూసింది. తనకి చేరువుగా పడుకొని తనని రెప్పవేయకుండా చూస్తున్న కిషాంత్ని చూసు ఏమైంది అని అడిగింది. నథింగ్ అని మైరా బుగ్గపై ముద్దు పెట్టుకొని 6:30 అయింది, రైడ్ కావాలన్నావు అని అడిగాడు. మైరా షాకింగ్గా చూస్తూ నీకు ఇంకా గుర్తుందా అని అడిగింది. నీ మాటలే నన్ను వీడవు, అలాంటిది నీ కోరికలు నన్ను దాటిపోగలవా అని అడుగుతూ గెట్ రెడీ అని చెప్పాడు గ్లాస్ కర్టెన్స్ అడ్డు తొలగిస్తూ. అప్పటికే చీకటి అలుముకుంది నలువైపులా. బయటకు చూస్తూ బద్ధకం వదిలించుకుంటున్న కిషాంత్ని మురిపెంగా చూసుకుంటూ చిన్నగా నవ్వింది. కిషాంత్ రూమ్లో లైట్స్ కూడా ఆన్ చేసి నవ్వుతున్న తనని చూసి వై ఆర్ యూ లాఫింగ్ అని అడిగాడు. ఏం లేదన్నట్టు హెడ్ మూవ్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళింది మైరా. తిరిగి వచ్చిన మైరాని వెంటనే వాల్కి లాక్ చేసి చూస్తూ ఎందుకు నవ్వావో అర్థం కాలేదు అని అన్నాడు. ఆ మాత్రం చొరవకే బ్లష్ అయిపోయింది మైరా పాప. తను సిగ్గుని చూస్తూ నాకు చెప్పకూడదా అని అడిగాడు చిన్నగా. అతని ప్రెజెన్స్ తనలో చిలిపి కోరికలు కలిగిస్తుంటే ఇంచు డిఫరెన్స్లో ఉన్న కిషాంత్ని నేరుగా చూడలేక కళ్ళువాలు చేసి ఇద్దరి మధ్యలో చేతులు అడ్డం పెట్టింది. గోడకి ఆంచిన చేతులను తీసి మైరా చేతులను తప్పించి హగ్ చేసుకొని మన ఇద్దరి మధ్యలో చిన్న గ్యాప్ కూడా నచ్చదు నాకు అని చెప్పాడు. సారీ అని చెప్తూ తిరిగి హగ్ చేసుకుంది. 5 నిమిషాల తర్వాత స్టెప్స్ దిగి వస్తున్న కిషాంత్ని మైరాని చూస్తూ త్వరగా వచ్చేయండి అని చెప్పింది.
మైరా డల్గా ఫేస్ పెట్టడం చూసి ఏమైంది అని అడిగింది. జెన్నీ అలా అడగడంతో కిషాంత్ వెనుకున్న మైరాని చూసి యూ ఓకే అని అడిగాడు. అని చిన్నగా స్మైల్ ఇచ్చి కిషాంత్ కంటే ముందే బయటకు నడిచింది మైరా. వెళ్తున్న మైరా వైపు చూస్తున్న కిషాంత్ని చూస్తూ దేనికో హర్ట్ అయినట్టుంది, వెళ్ళి అడుగు, ఇదిగో బైక్ కీస్, అమ్మాయి వెనుకుందని స్పీడ్గా వెళ్ళిపోకు, బీ కేర్ఫుల్ అని 100 జాగ్రత్తలు చెప్పి పంపింది జెన్నీ. తన చేతిలో ఉన్న బైక్ కీస్ కిషాంత్ చేతిలో పెట్టి బయటకు రాగానే లాన్లో ఉన్న బైక్ పై కూర్చొని స్టాండ్ తీసి బైక్ సెల్ఫ్ ఆన్ చేస్తూ కమ్ అని అన్నాడు తన వైపు చూడకుండా. వెంటనే వచ్చి కూర్చుంటూ నీదైనా బైక్ అని అడిగింది ఎగ్జైటెడ్గా. కాదు అని చెప్పి రైడ్ స్టార్ట్ చేశాడు. మరి అని అడిగింది. ఫ్రెండ్ది, అడిగాగా రైడ్ కావాలని, సో తెప్పించా అని చెప్పాడు. కొన్ని నిమిషాలు మౌనం తర్వాత ఎందుకు సడన్గా సాడ్ అయ్యావు అని అడిగాడు. అప్పటికే చల్లగాలి ఆమెను తాకుతుంటే ఏటో చూస్తున్న మైరాని ముందున్న మిర్రర్ నుండి చూస్తూ కొన్ని మినిట్సే ఉంటావిలా నా దగ్గర, నవ్వచ్చుగా అని అడిగాడు రిక్వెస్టింగ్గా. కిషాంత్ మాట పూర్తి కాకుండానే కొన్ని నిమిషాల వ్యవధిని తలుచుకుంటూ వెనుక నుండే ఫోర్స్గా హగ్ చేసుకుంది మైరా. తన పట్టు అంతకంతకు బిగుసుకుంటే బైక్ స్లో చేసి ఏమవుతుంది నీకు అని అడిగాడు. అతని బ్యాక్ బోన్ పై నుండి హెడ్ తీయకుండానే ఉండమన్నావుగా డే అంతా నీతోనే, ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నావు అని అడిగింది చిన్నగా. నువ్వు దాచినంత మాత్రాన నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎన్ని టైమ్స్ కాల్ చేశారు మీ మామ్ అని అడుగుతూ తన చుట్టూ ఉన్న మైరా చేతిని అందుకొని ముద్దు పెట్టుకున్నాడు. డాడ్ టుమారో మార్నింగ్ వస్తారు, అప్పటి వరకు అయినా ఉండని నీతో అని చెప్పింది. మీ మమ్మీ కంగారు పడతారు, నేను చెప్పింది గుర్తుంచుకో, మూవ్ ఆన్ అయినట్టు బిహేవ్ చేయి, ఫ్రీడమ్ ఇస్తారు, ఎప్పటిలా షాప్లో కనిపిస్తూ ఉండు చాలు అని చెప్పాడు. అన్నీ బుద్ధిగా వింటూ అని అంది. డైలీ వన్స్ అయినా కాల్ చేయడానికి ట్రై చేయి, లేదంటే నన్ను నేనే మిస్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అని చెప్పిన అతని మాటకి అని అంది. లాంగ్ రైడ్ తర్వాత బైక్ మైరా ఇంటి ముందు ఆగింది. అప్పటికే అతని అంటి పెట్టుకొని కూర్చున్న మైరాకి అసలు కిషాంత్ని విడిచిపెట్టాలనిపించలేదు. 5 నిమిషాల మౌనం తర్వాత హనీ అని నెమ్మదిగా పిలిచాడు. వెళ్ళాలా అంది బాధగా మైరా.